హలో అండి, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరి కోసము మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మిస్ అవ్వద్దండి ఎవ్వరు, ఎందుకంటే బేసిక్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా చూడండి ఎంత ఎత్తుగా పొంగిందో, చాలా బాగా వచ్చిందండి. మిల్క్ కేక్, బేసిక్ కేక్ అనమాట. మీకు షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనకు పర్ఫెక్ట్గా కేక్ రావాలంటే దానికి కొలతలు కంపల్సరీ అండి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తామో అన్నీ ఆ కప్పుతోనే తీసుకుంటూ ఉండాలి. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. నీట్గా అర్థమవుతుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే మైదా తీసుకుందాము. మైదా ఇక్కడ నేను 2 కప్స్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ మైదాని జల్లించుకోవాలన్నమాట. ఇందులో బేకింగ్ పౌడర్ అండ్ సోడాను యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఎంత క్వాంటిటీలో ఏమేమి యాడ్ చేసుకోవాలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఈ మైదాలో ఇప్పుడు నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా అండి, దీన్ని వంట సోడా అంటాం కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టాలి. జల్లించడం వల్ల ఏంటంటే బేకింగ్ పౌడర్ సోడా బాగా మిక్స్ అవుతుంది. 1 కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట. దీన్ని పౌడర్ చేసుకుందాం. నేను చెప్పే క్వాంటిటీలో కనుక మీరు కేక్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. అందులో 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనము ఎంత క్వాంటిటీ అయితే మైదా తీసుకున్నామో అంత క్వాంటిటీ మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ మిల్క్కి బదులు కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ కేక్ చెప్తున్నాను నేను. మీరు మిల్క్ కేక్ మాత్రమే ట్రై చేయండి. కర్డ్ కేక్ నెక్స్ట్ మళ్ళీ మీతో షేర్ చేస్తాను, ఓకేనా? ఈ మిల్క్లో నేను పౌడర్ చేసుకున్నాను కదా షుగరు, దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బదులు బటర్ కానీ గీ కానీ యూజ్ చేసుకోవచ్చు. పప్పు నూనెలు యూజ్ చేయొద్దండి, ఎందుకంటే అవి స్మెల్ వచ్చే అవకాశం ఉంది. కేక్ ఇష్టపడరు అనమాట స్మెల్ వస్తూ ఉంటే. దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను ఒక 10 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం అనమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒకవేళ ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మైదాని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇది బేసిక్ కేక్ అండి. ఈ కేక్ కానీ మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎటువంటి కేక్ అయినా కూడా సునాయాసంగా చేసేసుకుంటాం అనమాట. నేను చెప్పే మెథడ్ మీకు అర్థమవుతుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో మిక్చరు, చాలా బాగా వచ్చింది కదా. ఇందులో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నానండి ఈరోజు కేక్. నేను కుక్కర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా బాగా పై వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇందులో అల్యూమినియం ఫాయిల్ కూడా రౌండ్గా కట్ చేసి వేసానండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఏది మన దగ్గర లేదు అంటే ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేశాను కదా, ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా కానీ దానిపైన చల్లామంటే కేక్ అతుక్కోదు. ఆ మెథడ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా మనము ఆయిల్ అప్లై చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తము అందులో వంపుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత కుక్కర్ని ఈ విధంగా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలన్నమాట. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. తర్వాత ఒక పెనాన్ని, ఐరన్ పెనం అయితే బాగుంటుంది, ఆ పెనం స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేసుకున్నాను. దానిపైననే నేను సాల్ట్ వేస్తున్నానండి. ఇది ఒక బేకింగ్ మెథడ్ అనమాట. కేక్ను ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు బేకింగ్ మెథడ్స్ కూడా షేర్ చేస్తాను. ఈ మొత్తాన్ని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలండి. ఈ మొత్తం ఒక 5 మినిట్స్ వేడైపోయింది. తర్వాత మనము కేక్ బ్యాటర్ వేసిన కుక్కర్ని దానిపైన పెట్టుకోవాలి. పెట్టుకునేసి లో ఫ్లేమ్లో ఇంచుమించు 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలండి. ఈ విధంగానే ఉంచేస్తే మనకు కేక్ బాగా రెడీ అయిపోతుంది. దీన్ని మూత పెట్టేటప్పుడు దానికి వాచర్ ఉండకూడదండి, అలాగే విజిల్ కూడా పెట్టకూడదు, గమనించండి. 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మధ్యలో నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత పైకి పొంగిందో, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఈ మెథడ్లో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, బాగా వస్తుంది.
బేసిక్ కేక్ నేర్చుకున్నామంటే ఈజీగా ఏ కేక్ అయినా చేసేసుకోవచ్చండి. చూడండి, కేక్ ఆల్మోస్ట్ రెడీ అయింది. కేక్ బేక్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసము నేను నైఫ్ని గుచ్చుతున్నాను లోపలికి. చూడండి, నీట్గా బయటకు వచ్చేసింది అనమాట. కేక్ బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకుందాము. బాగా రూమ్ టెంపరేచర్కి రావాలండి ఈ కేక్. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగా రెడీ అయింది కేక్. మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉంటేనే కేక్ బాగా వస్తుందండి. ఈ విషయాన్ని మాత్రం అందరూ గమనించండి. కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ముందు నైఫ్ తీసేసుకొని ఈ విధంగా చుట్టుపక్కల మొత్తం కట్ చేస్తున్నానమాట. అతుక్కోకుండా నీట్గా బయటకు వస్తుంది. అల్యూమినియం ఫాయిల్ కూడా వేసాను కదా, ఈజీగానే వచ్చేస్తుంది. దాన్ని ఈ విధంగా ప్లేట్ పెట్టేసి తిప్పేసుకోవాలి. వావ్, కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అడుగు వైపు ఉండే భాగం అనమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఈ విధంగా ఉంటే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టపడతారండి. చాలా బాగా వచ్చింది కేక్, చాలా ఫ్లఫీగా ఉంది. ఇది పై వైపు. ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, కాన్ఫిడెంట్గా ట్రై చేయండి, మంచిగా సక్సెస్ అవుతారు. కేక్ చేయడం చాలా అంటే చాలా చాలా ఈజీ అండి. ప్రాసెస్ తెలుసుకున్నామంటే, మెజర్మెంట్ కరెక్ట్గా ఉందంటే బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కేక్ చేయడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి సర్వ్ చేసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. పిల్లలందరూ బాగా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది. చూడండి, కేక్ ఎంత బాగా రెడీ అయిందో. లోపల బబుల్స్ కూడా బాగా ఫామ్ అయ్యాయండి. ఎంత స్పంజీగా వచ్చిందో చూడండి. బేసిక్ కేక్ డెఫినెట్గా మీరందరూ మంచిగా నేర్చేసుకున్నారనుకుంటాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత ఎత్తుగా కూడా పొంగిందో. ఈ విధంగా బ్రౌనిష్ వచ్చిందంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి. నచ్చిందా ఫ్రెండ్స్? మీరందరూ నేర్చేసుకున్నారా ఈ రెసిపీని, కేక్ రెసిపీని? అలాగే మీరు ప్రిపేర్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ విజయారెడ్డి వ్లాగ్స్తోనే ఉంటుంది, అందులో షేర్ చేయండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నేను నేర్పించిన కేక్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చాలా బాగా వచ్చిందండి. మీకు మంచి కేక్ రెసిపీని షేర్ చేసేసాను, ఈజీగా చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇంట్లో కూర్చొని పిల్లలు మారం చేస్తుంటారు, కేక్ కావాలి అని చెప్పేసి బయట అయితే దొరకదు. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో కేక్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటాను, మీకు నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.